GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టుల నుంచి 65,000 క్యూసెక్లు విడుదల చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. రానున్న 2 రోజుల్లో దాదాపు 3 లక్షల క్యూసెక్లు వరద వచ్చే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ఏడాది విజయవాడలో సంభవించిన వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈసారి అలాంటి విపత్తు తలెత్తకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దగ్గర ఈరోజు ఆల్ ద 70 గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఒక 50 గేట్లు ఒక అడుగు, ఒక 55 గేట్లు, 15 గేట్లు 2 అడుగుల లిఫ్ట్ చేశాము. దాదాపు 60,000 క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము. సో దీనికి ముఖ్యంగా పులిచింతల నుంచి మనకు ఆల్రెడీ 3 లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్ రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికాషనరీ మెజర్గా ఇక్కడ తీయడం జరిగింది. ఇదే కాకుండా ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ కూడా మొత్తం కలిపి 14,000 క్యూసెక్స్ వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపేరియన్ విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కూడా 24/7 డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఫిషర్మెన్స్ కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫిషింగ్ అవన్నిటికి నదిలో వెళ్ళకూడదని అందరూ అప్రమత్తంగా ఉన్నారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్ 3 లక్షల కన్నా ఎక్కువ నీళ్లు వచ్చిన పై నుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఉన్నాము. ఇరిగేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణా నదికి పక్కనవి, సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ అట్లాగే
ఆ షట్టర్ గేట్స్ అవన్నీ మమ్మరంగా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. పబ్లిక్ కూడా అలర్ట్ చేశాము. కంటిన్యూస్ గా 24/7. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై చేస్తున్న అట్రాసిటీస్ పైన ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త రిటైర్డ్ డీజీపీ జె పూర్ణచంద్రరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జె పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఏపీలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని, కరెడ్ గ్రామంలో భారీగా అవినీతి జరుగుతుందని, కరెడ్ వెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారన్నారు. పోలీసుల తీరును ఖండిస్తున్నామని, బీసీలకు రక్షణ చట్టం కావాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వేశ్వరరెడ్డికి 8,000 ఎకరాల భూమిని కట్టబెట్టిందని, విశ్వేశ్వరరెడ్డి సుమారు 15,000 కుటుంబాలను వీధిపాలు చేశారన్నారు. పారిశ్రామికవేత్తలు మాత్రం 10 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నామన్నారు. ఇదెక్కడి న్యాయమని అడిగారు. బీసీ నాయకుడిని ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామం కరేడు వెళ్ళటానికి ట్రై చేస్తే కూడా ఆపేశారు. రామచంద్ర యాదవ్ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వేశ్వర రెడ్డి అనే ఆయనకి 8,000 ఎకరాలు కట్టబెట్టాడు. ఆయన దాన్ని లోకేష్ పాదయాత్రలో నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను, న్యాయం చేస్తాను అన్నాడు. కరేడు గ్రామంలో అధిక శాతం ఉన్నవాళ్ళు యానాదులు, తర్వాత ఫిషర్మెన్ బెస్తవాళ్ళు, ఆ తర్వాత యాదవులు, సరే రెడ్లు. సో వీళ్ళు దాదాపుగా 8,000 ఎకరాల భూమిని సోలార్ ఇండస్ట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు, అట్లానే చంద్రబాబు నాయుడు కూడా. అయితే చిత్రం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలు, పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తారు. పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళ కోసం పనిచేసే పార్టీలు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే విశ్వేశ్వర రెడ్డికి ఆ ఏర్పాట్లు ఏవైతే భూమి అందించే ఏర్పాట్లు ఏమవుతున్నాయో అందులో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. ఎందుకు నిమగ్నం అయ్యారు చెప్పండి నాకు. ఈ విశ్వేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీకి అఫీషియల్ గా 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాడు. అందుకని చెప్పి ఆ కృతజ్ఞతాభావంతో మరి ఈ ప్రభుత్వం వచ్చినట్టే ఏపీలో ఉన్నటువంటి బీసీల మీద, బీసీల పార్టీ, బీసీ ఓటు బ్యాంకును వాడుకున్నటువంటి టీడీపీ పార్టీ ఏ రకమైనటువంటి న్యాయం చేయకపోగా మరి అన్యాయం చేస్తుంది. బీసీ సంరక్షణ చట్టం తేవాలి. జనాభా దామాషా ప్రకారం 52% ఉన్నటువంటి బీసీలు, ప్రభుత్వ రిపోర్ట్ల ప్రకారం 52%, ప్రిసైజ్ గా చెప్పాలంటే 51.69% బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో జనాభా ఎంతున్నారో అంత రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో చట్టసభల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇచ్చిందో ఈ 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని, నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి దాన్ని కూడా అమలు పరచాలని చెప్పి కోరుతున్నాం. బీసీల్ని చులకనగా తీసుకోవద్దండి. బీసీలు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదే. విజయవాడ 7వ డివిజన్ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్ దాసరి లింగయ్య వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ ప్రోగ్రాం ప్రారంభించిందని, సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంవత్సరంలో ఏ పనులు చేశాం, వచ్చే సంవత్సరం ఏం చేయబోతున్నామని తెలిపే ప్రోగ్రాం ఈ తొలి అడుగు కార్యక్రమం అన్నారు. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా మంత్రి నారా లోకేష్ ఒక యాప్ తయారు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఒక ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన డోర్ టు డోర్ ప్రోగ్రాం ఒక మంచి ఉద్దేశంతో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు, రాబో సంవత్సరాల్లో చేసే కార్యక్రమాలు, ప్రజల నుంచి ఉన్న సమస్యలు తెలుసుకునే విధానం, వీటన్నిటిని కలిపి ఒక యాప్గా తయారు చేసి నారా లోకేష్ బాబు గారు వినూత్నమైన విధానంలో పార్టీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా సేకరించి రాష్ట్ర పార్టీకి పంపించాలని చెప్పి ఆదేశానుసారం మొదలుపెట్టిన డోర్ టు డోర్ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా నడపడం జరిగింది. మేము గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఇచ్చినప్పుడు నెలల తరబడి టైం తీసుకునే సందర్భం. ఈ రోజున
కేవలం 25 రోజుల్లోనే సుమారు 82% విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పూర్తి చేసుకుందండి. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా రమారమి ఆ స్థాయిలోనే పూర్తి చేసిందంటే ఇది ఏది కూడా మ్యానిపులేషన్ చేసే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వారిని పలకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే మాత్రమే కౌంట్లోకి వస్తుంది. ఆ సందర్భంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సరిదిద్దే కార్యక్రమంలో వాళ్ళు పడుతున్న శ్రమకి మనం కూడా సహాయం చేయాలి. ఆనాడు శ్రీరామచంద్రుడికి ఏ విధంగా ఉడత సహాయం చేసిందని మనం ఇప్పుడు కూడా సామెతగా చెప్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు పడుతున్న కష్టానికి మనం కూడా ఈ కార్యక్రమం వాళ్ళు చెప్పిన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ఆలోచనతో చేయబట్టే ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమీక్షగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చేసిన ద్వారా కార్యక్రమాలు అయిన వాటికి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకునే దాంట్లో మాకు ప్రధానంగా కొన్ని సమస్యలు కూడా తెలియటం, అది నారా చంద్రబాబు నాయుడు గారికి యాప్ ద్వారా డైరెక్ట్గా తెలియపరచడం కూడా జరిగింది. ఈ రోజున తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఇంట్లో ప్రతి బిడ్డకి కూడా ఆ వందనం ఇచ్చినప్పుడు వాళ్ళ ఆనందం, ఆ కుటుంబం యొక్క ఉత్సాహం అది కళ్ళతో చూస్తే గానీ అనుకున్నారు. అంత ఆనందంగా ఉన్నారు. ఇంట్లో 6 పిల్లలు. ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని కైకలూరు సర్పంచ్ దానం నవరత్న కుమారి నిధులను దుర్వినియోగం పరంగా సస్పెండ్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేర ఈ రోజు తాత్కాలిక సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈ రోజు కైకలూరు పంచాయతీ ఆఫీసులో తాత్కాలిక సర్పంచ్ గా 15వ వార్డు నెంబర్ కేవీఎన్ఎం నాయుడు, వార్డు మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ సమక్షంలో తాత్కాలిక సర్పంచ్ గా ఎన్నుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. నిలబడి ఉన్నారు. మీ అందరికీ అంగీకారమైన శ్రీ ఏకగ్రీవంగా తాత్కాలిక సర్పంచ్గా ఎన్నుకునేటకు మీ అందరికీ అంగీకారమైన ఎన్నుకొంచున్నామండి. సార్ ఒకసారి తలపైకి ఎత్తండి. ఆర్ఓసి నెంబర్ 82-116/2025 బై A1 తేదీ 28/7/2025 అనుసరించి గ్రామ పంచాయతీ వారు తాత్కాలిక సర్పంచ్ గారు మరణించి ఉన్నారు. ప్రస్తుత పంచాయతీ పాలనకు ముందుకు నడిపించడానికి గాను అత్యవసరంగా తాత్కాలిక సర్పంచ్ను సమర్పించిన లెటర్ని నేను చదవబోతున్నానండి. శ్రీ జిల్లా పంచాయతీ అధికారి వారి ఉత్తర్వులు ఆర్ఓసి నెంబర్ 22-116/2025 బై A1 డేట్ 28/7/2025 అనుసరించి 30/7/2025 అనగా బుధవారం గ్రామ పంచాయతీ వారు కైకలూరు గ్రామ పంచాయతీకి తాత్కాలిక సర్పంచ్ ఎన్నుకున్న సందర్భంలో సాధారణ ఎన్నికల్లో కైకలూరు సర్పంచ్ పదవికి రిజర్వ్ కాబడిన రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వార్డు సభ్యుల పేర్లను పరిగణనలోకి తీసుకునవలెనని మరియు సాధారణ ఎన్నికల్లో కైకలూరు సర్పంచ్ పదవికి రిజర్వ్ కాబడిన రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వార్డు సభ్యులు లేని సందర్భంలో కైకలూరు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులలో ఎవరైనా ఒకరిని కైకలూరు గ్రామ పంచాయతీకి తాత్కాలిక సర్పంచ్ గా ఎంచుకోవచ్చును అను విషయంలో నాకు తెలియపరిచి ఉన్నారు. నేను కైకలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి సాధారణ ఎన్నికల్లో రిజర్వ్ కాబడిన రిజర్వేషన్ కేటగిరీకి చెంది ఉన్నాను. కానీ నాకు కైకలూరు గ్రామ పంచాయతీకి తాత్కాలిక సర్పంచ్ గా
పొందడానికి నాకు ఇష్టం ఇంటి లేదు. ఇది నేను పూర్తిగా నా సమ్మతితో తీసుకున్న నిర్ణయం. ఎవరి ప్రోత్సాహం కానీ సిఫారసులు కానీ లేవు. మరియు ప్రభుత్వ పాఠశాలలోని గ్రంథాలయాల్లో విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టసెల్వి ఉపాధ్యాయులను సూచించారు. ఏలూరు నగరంలో రామచంద్రపేటలో ఉన్న శ్రీమతి ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక సంస్థ హైస్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలో విద్యాబోధన విద్యార్థులకు సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని గ్రంథాలయాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచిన పుస్తకాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టసెల్వి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాన్ని విద్యార్థుల్లో సృజనాత్మకను విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. 11,92,115 రూపాయల చెక్కులను నేరుగా లబ్దిదారులకు అందించి వారికి ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాక పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్త కుమారుడి ఆరోగ్య నిమిత్తం 4 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కుటుంబ పాలనలో నచ్చిన వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. కూటమి పాలన నచ్చి ఎందరో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని, అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే నియోజకవర్గాన్ని అభివృద్దిలో ముందు ఉంచామని ఎమ్మెల్యే మద్దిపాటి తెలిపారు. సార్ ఒకసారి సార్ ఒకసారి సార్ ఏమండి దగ్గరగా ఉండాలండి సార్. సార్ మీరు ఫోటో ఒకసారి ఇస్తే అయిపోతుంది. అంత ఇటు పైకి చూస్తున్నారు. రావణగూడెం బాగా లేరు నారాయణగూడెం చూడలేదు. చూడండి సార్ చెప్పండి తెలుగుదేశం పార్టీ మేము చేస్తున్న ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ కలిసి పనిచేస్తాం. ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాం, దీన్ని లెక్కించే పనిచేస్తాం.
ఏలూరు నగరంలోని శనివారంపేట గ్రామంలో ఉన్న సహకార సొసైటీకి చైర్మన్ గా కోనేరు వంశీకృష్ణ, పర్సన్ ఇన్ఛార్జీలుగా సోమిశెట్టి రామ్మోహన్ రావు, కొనికి మహేష్లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్పర్సన్ కోనేరు వంశీకృష్ణ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన శాసనసభ్యులకు జనసేన పార్టీకి చెందిన విజయవాడ ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏది వచ్చినా సరే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూతో పాటు వాళ్ళకి లోన్లు ఇవ్వాలన్న రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడకోకుండా ఉండాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వారికైతే అన్ని తెలుస్తాయన్న ఉద్దేశంతోనే మరి ఇవ్వటం జరిగింది. అలాగే శనివారపేట నుంచి సోమిశెట్టి రాము అందరికీ కూడా ఏదైతే తల్లదాకులుగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పరిస్థితి ఏంటి, ఏ రైతు కుటుంబం ఏ విధంగా ఉంది, ఏ సందులో ఏ రైతు ఉన్నది అనేది కూడా పూర్తిగా అవగాహన ఉన్నది సోమిశెట్టి రాముకి. అలాగే మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.